హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే సాంబార్ పెడదాం అనుకుంటున్నానండి. సాంబార్ బెండకాయ ఫ్రై అండి. సాంబార్తో బెండకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అంత పెద్ద కష్టం కూడా ఏమనిపించదు, సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, బెండకాయలు, సొరకాయ, ములక్కాయలు కట్ చేసుకోండి. టమాటా కూడా కట్ చేసుకోండి. అయితే కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకొని 2 గ్లాసులు కందిపప్పు వేసుకోండి. దాన్ని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. 3 విజిల్స్ వచ్చాక పప్పు తీసుకొని మిక్సీ పట్టుకోండి. పేస్ట్ లాగా మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఒక బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఈ కట్ చేసిన ముక్కలన్నీ ఉంటాయి కదండి, అవి అందులో వేసేసేయండి. బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేశాక అందులో కల్లుప్పు కూడా వేయండి. కొంచెం దాన్ని తగ్గట్టుగా వేసుకోండి. బాగా ఫ్రై చేశాక అందులో వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక కొంచెం మగ్గనివ్వండి. ముక్కలన్నీ మగ్గాక ఈలోగా మిక్సీ పట్టుకుంటాం కదండి పేస్ట్, అందులో వేసేసేయండి. ముక్కల్లో వేసేసేయండి. వేసేసి బాగా కలపండి. అందులో వేసేసాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. బాగా మగ్గాక పక్కనే గిన్నె తీసుకోండి. చింతపండు దానికి తగ్గట్టుగా మీకు ఎంత పులుపు కావాలంటే అంత చింతపండులో వాటర్ పోసి నానబెట్టుకోండి. నేనైతే ముందులో నానబెట్టుకున్నది చింతపండు రసం తీసుకొని అందులో వేసేసుకోండి. బాగా మరగనివ్వండి. బాగా మరిగాక దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. అంటే ఆల్రెడీ ఫస్ట్ వేసాను, కొంచెం సరిపోదండి, మళ్ళీ వేసుకోండి. మీరు ఒకసారి టేస్ట్ చూసి వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక కారం వేసుకోండి. కారం కొంచెం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కొంచెం కారం వేసుకోండి. వేసాక బాగా మరగనివ్వాలండి. కొంచెం పలుచగా ఉంది కదా, అది కొంచెం చిక్కబడాలి. బాగా మరిగాక మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ ఉంటుంది, అది నొక్కండి. అది నొక్కగానే నేను పెట్టే ప్రతి వీడియో మీకే వస్తుందండి. లైక్ చేయండి. ఫైనల్గా సాంబార్ పొడి వేసుకోండి. సాంబార్ పొడి వేసుకున్నాక 5 మినిట్స్ బాగా మరగనివ్వండి. మరిగాక కొత్తిమీర కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకొని కొత్తిమీర ఫైనల్గా వేసేసుకోండి. తాలింపు పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. పోపులు వేసుకోండి. అందులోన ఎండుమిర్చి వేసుకోండి, వెల్లుల్లిపాయలు వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, ఇంగు ఉంటే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంగు వేస్తే. అవన్నీ వేసుకున్నాక బాగా కలిపాక తాలింపు రెడీ అయిపోయాక తాలింపు సాంబార్లో వేసేసుకోండి. వేసేసుకున్నాక బాగా కలపండి. కలిపి ఒక 2 మినిట్స్ ఉంచండి. బాగా మరిగాక ఫైనల్గా ఇంకా సాంబార్ రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసుకోండి. సాంబార్ రెడీ అయిపోతుంది. బెండకాయ ఫ్రై ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. బెండకాయలు అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు బాగా కట్ చేసుకుని గుండగా అందులో వేసేసేయండి. వెల్లుల్లిపాయలు ఉంటే వేయండి. పోపులు కరివేపాకు వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకోండి. వేసి ఆ ఉల్లిపాయలన్నీ బాగా వేగాలండి. బాగా వేగాక ఆ కట్ చేసుకున్న బెండకాయలు అందులో వేసుకోండి. కొంచెం ఆయిల్ మాత్రం ఎక్కువే వేసుకోండి. మూత మాత్రం అసలు పెట్టొద్దండి. కాసేపు మగ్గాలండి. బాగా కొంచెం మగ్గాక సాల్ట్ వేసుకోండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక మూత మాత్రం అసలు పెట్టొద్దండి. మూత పెట్టారంటే బంకగా అయిపోతుందండి. మూత పెట్టలేదంటే ముక్కలుగా బాగుంటుందండి. అది బాగా మగ్గాలండి. బాగా మగ్గాక దానికి తగ్గట్టుగా టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి. కారం అయితే నేను కొంచెమే వేసాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కారం వేసుకున్నాక బాగా కలపండి. బాగా కలిపాక 5 మినిట్స్ ఉంచండి. బాగా మగ్గాలండి. మూత మాత్రం పెట్టకండి. అది మగ్గాక కొబ్బరి వేసుకోండి. నేనైతే కొబ్బరి వేసానండి. ముందలే కొబ్బరి తురుముకొని ఉంచుకున్నానండి. మీరు కూడా కొబ్బరి వేసుకోండి. కొబ్బరి వేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. సాంబార్ చూడండి ఎంత చిక్కగా భలే వచ్చిందండి. వేడి అన్నంలో సాంబార్ వేసుకొని తింటే ఉందండి టేస్ట్ సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.